ప్రార్థనా పత్రిక గురువారము 30/5/2024. మేల్కొని ఉన్నవారు. 1 తెస్సలోనికైలకు 5:10-11 వచనాలు. మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చునను, తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలగచేయడు. మీరు ముందుగా తెలుసుకోవాల్సినది ఒకటి ఉన్నది. బైబిల్ మాత్రమే నిజమైన సమస్యలను మరియు సమాధానాలను నమోదు చేస్తుంది. ఇవి ఏదెను తోట, నెఫీలులు మరియు బాబేలు గోపురము యొక్క సంఘటనలు. ఇప్పుడు కూడా సాతాను వ్యక్తులను, కుటుంబాలు మరియు వ్యాపారాలను నాశనం చేస్తున్నాడు. బైబిల్ ఆదికాండం 3 నుండి ప్రకటన 20 వరకు ప్రారంభమైన ఆధ్యాత్మిక యుద్ధాలతో వ్యవహరిస్తుంది. అందుకే దేవుడు మిమ్మల్ని ఆధ్యాత్మిక యుద్ధంలో విజయం సాధించే కాపలాదారుగా నియమించాడు. కొన్నిసార్లు ప్రజలు అంత్యకాలానికి సంబంధించిన సిద్ధాంతాల ద్వారా ఊగిపోతారు లేదా క్రీస్తును పూర్తిగా తప్పుగా అర్థం చేసుకుంటారు. మీరు అలాంటి ఆలోచనల ద్వారా మోసపోకూడదు. బదులుగా మీరు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. అదనంగా మీరు వ్యక్తిగత ముగింపు అని తెలుసుకోవాలి. ఒక యుగం ముగింపు మరియు భూమి యొక్క ముగింపు ఉనికిలో ఉంది. ఆ కారణంగా విధి మరియు గతిని మార్చే దుర్గమును నిర్మించమని ఆధ్యాత్మిక యుద్ధంలో ఉన్న కాపలాదారునికి యేసు చెప్పాడు. అతడు ప్రపంచాన్ని మార్చడానికి మరియు ప్రాంతము మరియు జీవితానికి మార్గదర్శకాలను మార్చడానికి 7 ప్రయాణాలను కూడా వెల్లడించాడు. ఇవి తెలిసిన నీవు ఈ యుగానికి కావలివానివి. మొదటిది, కావలివాని అధికార దండము. దేవుడిచ్చిన చరిత్రాత్మక ఆధారాల ద్వారా కావలివాని అధికార దండము యొక్క ప్రవాహంపై కాపలాదారు ఉండాలి. యెహోవా విశ్రాంతి తీసుకోకుండా పగలు మరియు రాత్రి గోడలపై కాపలాదారును ఉంచమని యెషయాతో చెప్పాడు. ఆయన యెహెజ్కేలుతో, నేను నిన్ను కాపలాదారునిగా చేశాను, వెళ్ళి నేను మాట్లాడి మాట వాళ్ళకు చెప్పు అని చెప్పాడు. రెండవది, కావలి వాని బలం. సింహాసన శక్తిని ఆయుధముగా పొందుతున్న కాపలాదారుడు బలం ఆధ్యాత్మిక పోరాటాలతో పోరాటమే. అందుకే అతడు లేదా ఆమె ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. ఎల్లప్పుడూ దేవుని శక్తిని ఆస్వాదించాలి మరియు యెహోవాను పగలు మరియు రాత్రి విశ్రాంతి తీసుకోవటానికి అనుమతించకూడదు. మూడవది, కావలి వాని పని. కాపలాదారుడి లక్ష్యం ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటమే. మీరు మధ్య మరియు ఉన్నత పాఠశాల విద్యార్థులకు మరియు భవిష్యత్తు వైపు వెళ్ళే పిల్లలకు తప్పనిసరిగా కాపలాదారునిగా మారాలి. మీరు వారికి సువార్త మరియు ప్రార్థన గురించి బోధించాలి మరియు ఇతరులందరికీ సువార్త వినిపించాలి. దానిని నెరవేర్చడానికి మీరు 237 దేశాలు మరియు 5,000 తెగలను రక్షించడానికి 3 ప్రాంగణాలను సిద్ధం చేయాలి. శుక్రవారం, శనివారం మరియు ఆదివారం ప్రార్థనను ప్రారంభించాలి. భావితరాలకు యుగపు కాపలాదారులుగా చేయాలి. ఒక కాపలాదారు తప్పనిసరిగా యుగమును చూడాలి మరియు సింహాసన శక్తి అనుభవించాలి. గాఢంగా ఊపిరి పీల్చుకుంటున్నప్పుడు కావలివాడు తప్పనిసరిగా 7 దుర్గములు, 7 ప్రయాణములు, 7 సూచనలు తప్పనిసరిగా 24 గంటల ప్రార్థనలో ఉంచాలి. చివరికి కావలివాడు వీటిని ప్రాంతములకు అనుసంధానించి వెలుగును ప్రకాశింపచేయాలి. ఒడంబడిక ప్రార్థన. ప్రియమైన దేవా, నన్ను నీవు రక్షించుకునే ఆధ్యాత్మిక కాపలాదారునిగా మార్చినందుకు, కొత్త బలాన్ని ఇస్తున్నందుకు మరియు నా కుటుంబ శ్రేణిని మరియు ప్రాంతమును కాపాడుతున్నందుకు వందనములు. నేను ఈరోజు అంతా ప్రార్థిస్తున్నప్పుడు నీ రాజ్యం స్థాపించబడును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.